జగన్ రెడ్డి పార్టీ ఓడిపోగానే జగన్మోహన్ రెడ్డి నిజ రూపం బయటపడింది. ఎప్పుడైతే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకే పరిమితమయ్యాడో, వైనాట్ 175 అని చివరికి 11 సీట్లు గెలవడమే గగనంగా మారిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు తత్వం బోధపడింది. అందుకనే పార్టీని 5 ఏళ్ల పాటు నడపలేను, తన కేసులు బయటకు వస్తే మనుగడకే ప్రమాదం, ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళితే ఆ వైసీపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో నిలబడే అవకాశం లేదని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి ఆగమేఘాల మీద 9 ఏళ్ల తరువాత బెంగళూరులోని యలహంక ప్యాలెస్ కు పరుగులు తీశాడు. అయితే వాస్తవానికి దీని వెనక పెద్ద కథే ఉంది. బెంగళూరు ప్యాలెస్ కు వెళ్ళడానికి అసలు ఉద్దేశం కర్ణాటక కాంగ్రెస్ నేత అయినటువంటి డికే శివకుమార్ ద్వారా రాయబారం నడపటం. ఏంటి ఆ రాయబారం అంటే, వైఎస్ఆర్సీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపాదన డికే శివకుమార్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఒక రకంగా ఏంటంటే కాంగ్రెస్ వర్గాలు కూడా షాక్ తిన్నాయంట. ఇదేంటి, జగన్మోహన్ రెడ్డి అసలు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని తీవ్ర విమర్శలు చేసిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ పుట్టగతులు లేకుండా పోవడానికి ఆంధ్రాలో నేనే కారణం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పార్టీని విలీనం చేయడం ఏంటని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇక పార్టీని నడిపే పరిస్థితి లేదు. క్షేత్రస్థాయిలో కేడర్ మొత్తం కూడా స్తంభించిపోయింది. విషయం అంటే వాస్తవానికి సొంత పార్టీ నేతలకు కూడా జగన్మోహన్ రెడ్డి విధానాలు రుచించలేదు. దాని పర్యవసానమే మొన్న 2024 ఎన్నికల్లో పెద్దగా కార్యకర్తలు కూడా పెద్దగా పనిచేయాలి, లైట్ తీసుకున్నారు. ఏదో ఆ తూతూ మంత్రంగా వాళ్ళ ఓటు వరకు వేశారు తప్ప ప్రజలతో ఓట్లు వేయించడానికి పెద్దగా శ్రద్ధ చూపలేదు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల వాళ్ళు కూడా విరక్తి చెందిన మాట వాస్తవం. సో ఇంకొక 5 ఏళ్ల తర్వాత అందులోనూ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నారు. ఇప్పుడు వారితో పాటు బీజేపీ కలుస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కేసులు అనేది ఆగవు. సరే, ఈ సిబిఐ ఈడీ కేసులు కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి ఏ తీగలాగినా కానీ డొంక తాడేపల్లి ప్యాలెస్లో కుదురుద్ది, జగన్మోహన్ రెడ్డి మెడకే చుట్టుకుంటుంది. ఇవన్నీ గ్రహించి తనకి ఎక్కడి నుంచి సపోర్ట్ ఉంటుంది? పక్క రాష్ట్రంలో కేసీఆర్ గెలుచుంటుంటే నైతికంగా సపోర్ట్ ఉండేది. అక్కడ కేసీఆర్ ఓడిపోయాడు, రేవంత్ రెడ్డి గెలిచాడు. ఇక్కడ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి చంద్రబాబు గారు గెలవడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డికి ఉక్కిరి పిక్కిరి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి శత్రువులే అధికారాల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. శత్రువులు అంటే వారిగా శత్రువులు అవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి శత్రువులను చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరించినప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా కానివ్వండి గెలిచినప్పుడు అభినందించడం అనేది సాంప్రదాయం. కనీసం మాట వరుసకు ఫోన్ చేసి కూడా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలపలేదు. స్వయంగా ఈ విషయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డిని యాక్సెప్ట్ చేయట్లా. అప్పట్లో కొంతమంది ఇదే డికే శివకుమార్ ద్వారా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే తెలంగాణ తన ఆస్తులు ఉన్నాయి, తన ఉనికికే మొదటికే ప్రమాదం, ఆంధ్రాలో కూడా రేపు తాను వెళ్ళిపోతే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయి తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. సరే, అవన్నీ కూడా విఫలమయ్యాయి అనుకోండి. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే షర్మిలను తప్పించండి, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీని విలీనం చేస్తానో అప్పుడు మనం ఏకపక్షంగా పోరాటం చేయొచ్చు. ఇప్పుడున్నటువంటి కూటమిని ఎదుర్కోవాలి అంటే మనం ఐకమత్యంగా వెళ్ళటమే తప్ప నేను ఒంటరిగా పోటీ చేయలేను, ఒంటరిగా వెళ్ళలేను అని చెప్పి ఒక ప్రతిపాదన అయితే డికే శివకుమార్ ముందుకు తెచ్చినట్టుగా ఉంది. అయితే విలీనం సంగతి కాసేపు పక్కన పెడితే షర్మిలకు కూడా చెక్ పెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. ఎందుకంటే షర్మిల పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో డ్యామేజ్ చేసిందో, మొన్న జరిగిన ఎన్నికల్లో ఎంత డ్యామేజ్ జరిగిందో మనం అందరం చూసాం. వివేక హత్య కేసుని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి వ్యక్తి షర్మిల. అదే విధంగా రాజకీయ వారసత్వానికి సంబంధించి కూడా షర్మిల అనేక వ్యాఖ్యలు చేసింది. రాజశేఖర్ రెడ్డి నిజమైన వారసురాలిని, నేనే హత్యలు చేయించిన వారు లేదా చేసిన వారిని కాపాడేవారు, అసలు మా తండ్రికి వారసులే కాదని చెప్పి కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలే చేసింది అనుకోండి. సో అంటే ఇప్పుడు చెల్లెలికి కూడా చెక్ పెట్టాలి అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఏకైక మార్గం షర్మిలను తప్పించి అక్కడ ఆ ప్లేస్లోకి జగన్మోహన్ రెడ్డి రావాలి. పార్టీని విలీనం చేస్తే ఆ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కేంద్రంలో కొంచెం బలపడిన నేపథ్యంలో వచ్చేసరికి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది కేంద్రంలో అనే ఒక నమ్మకంతో, ఒకవేళ అదే జరిగితే రాష్ట్రంలో తన ఉనికి కూడా కాపాడుకోవచ్చు, కేసుల నుంచి కూడా కాపాడుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ విలీనానికి అయితే తెరలేపినట్టుగా తెలుస్తుంది. దీని శివకుమార్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయినప్పటికీ కూడా అధిష్టానంతో మాట్లాడి నిర్ణయాన్ని చెప్తున్నట్టుగా చెప్తుంది. అయితే ఇప్పుడు షర్మిలను తప్పించాలనటమే ఇప్పుడు అతిపెద్ద విస్మయానికి గురి చేసే అంశం. వాళ్ళు పార్టీని విలీనం చేస్తే చేయొచ్చు, తప్పులేదు. కానీ ఎందుకు షర్మిలను తప్పించాలి అంటున్నాడు అంటే, పూర్తి షర్మిలను పిసిసి అధ్యక్షురాలుగా తప్పించాలా లేదా కాంగ్రెస్ పార్టీ నుంచే పూర్తిగా తప్పించాలా? షర్మిల ఉండటం వల్లే నేను ఈ పరిస్థితికి వచ్చాను, షర్మిలను రాజకీయంగా దెబ్బ కొట్టాలని లేదా జగన్మోహన్ రెడ్డి ఏదైనా వ్యూహం పన్నాడా?
సో ఇలాగ రకరకాల అంశాలు అయితే వస్తున్నాయి. అయితే విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయే పరిస్థితి. కనీసం ఒక 6 నెలల్లో ఏడాదో గట్టిగా ఎదుర్కొంటాడేమోలే, ఆ తర్వాత చల్లబడతాడులే అనుకున్నారు. కానీ గట్టిగా నెల రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత నెల రోజులు కూడా ఎదుర్కోలేని పరిస్థితి. అంతేందుకు అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళందరూ ముందు కూర్చోవడానికి జగన్మోహన్ రెడ్డికి మోకం చెల్లల. అంత దారుణమైన పరిస్థితులు జగన్మోహన్ రెడ్డే కల్పించుకున్నాడు. గతంలో నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు, నువ్వు మాట్లాడినటువంటి ఆ మాటలు, చేష్టలు, లేదా నీ నేతలతో నువ్వు చేయించినటువంటి విమర్శలు, అసలు అసెంబ్లీలోనే లేని భువనేశ్వర్ గారి పట్ల నువ్వు మాట్లాడించిన మాటలు, ఇవన్నీ కూడా ఈరోజు యమపాసమై జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకునే పరిస్థితి. కాబట్టే వాళ్ళ ముఖం కూడా చూడలేక చివరికి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తన పేరు తానే మర్చిపోయాడు. జగన్ అనే నేను అంటున్నాడు, జగన్మోహన్ అనే నేను అంటున్నాడు. రెడ్డి ఏమైపోయింది చివర? జగన్మోహన్ రెడ్డి కదా. ఎప్పుడైనా ప్రమాణ స్వీకారంలో మన పూర్తి పేరు పలకాల్సి ఉంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డి చివర రెడ్డి అనే తోకనే మర్చిపోయాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత ఒత్తిడిలో మొన్న అసెంబ్లీలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేశాడు అర్థమవుతుంది. ఆ తర్వాత కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇది ఒక లేఖ రాయడం అనేది హాస్యాస్పదం. జగన్మోహన్ రెడ్డి 2 చేతులు ఎత్తేసాడు, పార్టీని ఇక నడపలేడు అనడానికి ఈ 2 ఉదాంతాలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇటు అసెంబ్లీలో నిలబడలేకపోయాడు, అటు వెళ్ళిపోయి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి కాళ్ళు పట్టుకున్నాడు. మరో పక్క డీకే శివకుమార్తో పార్టీని విలీనం చేయడానికి బేరం పెట్టాడు. గతంలో చిరంజీవిని విమర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన పార్టీని విలీనం చేయక తప్పని పరిస్థితి. బీజేపీలోకే వెళుతున్న అవకాశం ఉంటే, కానీ బీజేపీ దగ్గరికి రానివ్వదు. ఇప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి బీజేపీ దగ్గరికి రానివ్వదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అవసరం వచ్చింది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కాళ్ళు ఇప్పుడే పట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ల క్రితమే పట్టుకున్నాడు. ఎప్పుడైతే తన కేసులు ఇరుక్కుని బయటకు రాలేని పరిస్థితి వచ్చిందో అప్పుడు స్వయంగా తన భార్య భారతీ రెడ్డిని ఢిల్లీ పంపి, అది కూడా బ్రదర్ అనిల్ని తోడుగా, ఆ షర్మిల చెప్పింది స్వయంగా ఈ విషయం, బ్రదర్ అనిల్ని తోడుగా తీసుకుని ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాళ్ళ మీద పడితే తప్పు అయిపోయింది క్షమించమని ఆ రోజు అడిగితే అప్పుడు సిబిఐ కేసుల నుంచి జగన్మోహన్ రెడ్డికి ఊరట లభించింది. ఇది నేను చెప్పిన మాట కాదు, స్వయంగా రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లెలు షర్మిల చెప్పిన మాట. జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకోవడం కొత్త కాదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అవసరం, బయటికి రావాలి, కాళ్ళు పట్టుకున్నాడు. తర్వాత నరేంద్ర మోదీని ఏమన్నాడు, మెడలు వంచుతానని చెప్పి తొడలు కొట్టాడు ఇక్కడ. తర్వాత ఆయన రాగానే వెళ్ళిపోయి కాళ్ళ మీద పడ్డాడు. ఎందుకు అని అవసరం కూడా ఉంది. అప్పుడు కాంగ్రెస్ అవసరం, మన బీజేపీ అవసరం, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవసరం. జగన్మోహన్ రెడ్డికి రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతలు అనేవి ఏమి ఉండవు. తనను తాను కాపాడుకోవాలా, వివేక హత్య కేసు నుంచి కాపాడుకోవడం కోసం బేషరతుగా నరేంద్ర మోదీ కాళ్ళ మీద పడ్డాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి రానివ్వరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి నేతల కాళ్ళ మీద పడితే తనకు రేపొద్దున వెన్నుదన్నుగా ఉంటారు. తన కనీసం తన పార్టీ ఉనికన్నా బతుకుంటుంది. రేపొద్దున ముఖ్యమంత్రి ఆఫర్ వస్తే మళ్ళీ రాష్ట్రంలో తానే ముఖ్యమంత్రిగా ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. పైగా తన తండ్రి పార్టీ కాబట్టి పెద్దగా ఎవరు అబ్జెక్ట్ కూడా చేయరనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని నడపలేడు అని చేతులు ఎత్తేసాడు అనడానికి వీటినే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు.